3 బీర్లు తీసుకున్నాను కదా. ఒకసారి అది నీళ్ళ బీరా చెప్పండి. మూతలో పోయి ఒకసారి చూస్తారు కదా ఏంటి అన్నాయి. ఇంకో బీర్ది ఇంకో బీర్ పోయి ఏమైనా చెప్తున్నా ఇంకో బీర్ పోయి ఆహా అది ఇంకో బీర్ పోయి ఇది పోయి కాదండి మీకు చెప్పండి డబ్బులు పడతా అన్న డబ్బులు పోతారు విషయం చెప్పండి మీరు కదా, ఏమన్నా కాంటెంట్ కాదు. లేదది నీళ్ళే నీళ్లు అన్న ఇది బీర్ పోతే ఎలాగొచ్చింది దాని గ్లాస్ మీకు లో. చెప్పింది కరెక్టే, మీరు ఏమంటారంటే నీళ్ళు అంటారు, గ్యాస్ అంటారు అంతేనా? గ్లాస్ కాదు, నార్మల్ గా నీళ్ళే అవి. తాగితే తెలిసింది కదా. ఇప్పుడు మనకి ఏంటంటే బీర్ వస్తే మన ఫ్రిడ్జ్ లో పెట్టిస్తాం వరకే మనం మనం కాదుగా. నువ్వు చేసేవాడినా నేను మీరు చేశారని నేను అనలేదు. అదే నేను కూడా ముందు 2 బీర్లు బాగానే ఉన్నాయి. అదే గురు వచ్చిన బీరు ఫ్రిడ్జ్ లో పెట్టిస్తా వరకే బాగా డ్యూటీ, అది వాస్తవం. అది కాదు మరి ఎలా వచ్చింది? అది మిమ్మల్ని ఏమంటలే నేను అది ఇంకో బీర్ది బీరు కాదు, మీరు ఏం చేయమని చెప్పండి సాంసంగ్ గారు, మీకు డైలీ మీకు తెలుసు. ఎందుకంటే వచ్చిన బీరు కాదు కాదండి, మీరు ఆగండి, ఆయనతో మాట్లాడుతున్నా ఆగండి. సాంసంగ్ గారు వచ్చిన బీరు మనం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా వరకే నా డ్యూటీ. నన్ను ఏం చేయమంటారు మీరు చెప్పండి, మీరు చెప్పండి అంతే. ఏం చేయమంటారు? ఇంకో కచ్చోరది ఖర్జూర కాదండి, మీరు ఏం చేయమని చెప్పండి. ఎన్నైనా నేను ఫ్రిడ్జ్ లో పెట్టి ఇచ్చేవాడిని, నాది కాదుగా. నేను పని ఉంది అంతే, నేను ఒక్కరి పని చేస్తాను. డిఫరెన్స్ తెలుస్తుంది. డిఫరెన్స్ లేదు, మన దానికి ఉంది అది తెలియదు అట్లా. మీరు ఏం చేయమంటే చెప్పండి, మీరు చెప్పండి. అది నేను వర్కర్ని పని చేసేవాడిని, మనకు వచ్చి చెప్తాం. వాటర్ బాటిల్ ఇమ్మంటారా? ఇది మూత ఉంది అనుకోండి, నేను ఏమైనా పంపించేస్తాను, వెనక పంపించేస్తాను, నేను కంప్లైంట్ పెట్టుకోవచ్చు. మూత ఉంటే మూత లేదే, అది ఇష్టం. మూత తీసి తాగిన తర్వాత ఏమన్నా తెలిసింది ఇలా. నేను అదే నేనేమన్నా నేను కూడా ఫ్రిడ్జ్ పెట్టి ఇచ్చేవాడిని నేను చెప్తున్నాను. నేను అది పోయినా నేనైనా కానీ ఇష్యూ చెప్పండి. ఉందే కదన్నా. ఇంకో బీడి చిల్లు లేదంటావా? చిల్లు కూడా అలాగే ఉంది చూడు. ఆ బీర్ కూడా పట్టు. నేనేమంటున్నా, చిల్లు కూడా ఒకేలా ఉంది కదా. ఇచ్చేవాడిని కాదు నేను చెప్పింది అది. ఆ బీర్ కూడా సేమ్ గ్లాస్ లో పోయి. అదేలే ఎందుకంటే నిన్ను ఆ బీర్ కూడా ఇలా గ్లాస్ లో పోసినట్టు అది కూడా పోయాను. బాయ్ ఈ బీర్ కూడా ఓపెన్ చేసి అలాగే పోయి చూసుకో నువ్వు చూసుకో, ఇక పని ఉంది దానికి. పోయి ఇంకా దానిలో పోసావు కదా. సాంసంగ్ గారు ఉన్నారు, అదే మామూలుగా మనం పోయకూడదు. ఇంకో క్లాస్ లో నేను అట్లా లూజ్ పోయకూడదండి, అందుకే లూజ్ మన 90 పోతే పోయిను. అది ఎందుకంటే మన లూజ్ 9 మందు కూడా లూజ్ పోయింది తెలుసుగా మీకు. పోయి ఇది ఓపెన్ చేయి. ఏదది ఓపెనారు ఓపెన్ నేను పదో అదేలే డౌట్ తమ్ముడు. అయితే మనం సపోర్ట్ ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. నువ్వు పోసింది ఎలాగేగా. ఎలాగైనా పోయాను.